మొత్తానికి వాళ్ళు మన హితం కాలేజ్లో ఉన్నాం. సో చెప్పాను ఆల్రెడీ మీకు మంచి సూపర్ క్లైమేట్ ఉంది. ఆ క్లైమేట్తో పాటు ఇక్కడ స్టూడెంట్స్ కూడా అదే జోస్తో ఉన్నారు. సో మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. మన 10,000 ఇవాళ వాళ్ళు విన్ అవుట్ ఉన్నారు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బీటెక్ స్టూడెంట్స్ అంటే మాక్సిమం అందరి క్వశ్చన్స్ తెలిసిపోయి ఉంటుంది. సో హాయ్ గైస్. ఎస్, నేను ఇంకోసారి అడగముందుకే వీళ్ళు అంత గట్టిగా చెప్పారు. సూపర్ అండ్ సూపర్ ఎనర్జీ మీలో ఉంది. సో మొత్తానికి మన గేమ్ కాన్సెప్ట్ ఒకసారి మీకు చెప్పమంటారా? చెప్పండి, మాకెట్లా అర్థమైంది భయ్యా అంటారా? ఓకే అండ్ మన గేమ్ వచ్చేసి 10,000 అండ్ విల్ హ్యావ్ 6 క్వశ్చన్స్. ఇన్ ది 6 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా సమాధానం చెప్తే 1,680 రూపాయలు గెలుచుకోవచ్చు. సో అందరికి అర్థమైందా? అర్థమైంది, కానీ వ్యర్థం ఏం కాలేదు కదా? ఓకే, అర్థమైందంట. సో మనకి 6 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పా. 6 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా సమాధానం చెప్తే 1,680 రూపాయలు వస్తాయి. సో ఫస్ట్ క్వశ్చన్కి 10 రూపీస్, సెకండ్ క్వశ్చన్కి 20 రూపీస్, థర్డ్ క్వశ్చన్కి 50 రూపీస్, ఫోర్త్ క్వశ్చన్కి 100 రూపీస్, ఫిఫ్త్ 500. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 6 క్వశ్చన్కి ఎంత అనుకుంటున్నారు? ఆల్రెడీ అర్థమైపోయింది. ఆల్రెడీ నువ్వు 10,000 అని చెప్పావు కదా, ఇంకా మళ్ళీ ఎందుకు లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నావు అనుకుంటారా? అండ్ టోటల్లీ మీకు అర్థమైపోయింది. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. సింపుల్ క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే 1,680 రూపీస్. సో మరి అందరు రెడీగా ఉన్నారా? ఎస్, అండ్ ఇంకోటి కూడా చెప్దాం అనుకుంటున్నా. సో మధ్యలో క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పుకుంటా మధ్యలో డైలాగులు చెప్పచ్చు, పాటలు పాడచ్చు, అండ్ మీకు ఏమైనా వస్తే సరదాగా జోకులు కూడా చెప్పచ్చు. సో అందరు ఓకే కదా, రెడీ కదా? ఇక్కడ ఎవరు సిగ్గు అలాంటి ఏం పడట్లేదు కదా? మేము చెప్పం అని అంటారా? అన్నీ చిన్నప్పుడే పోయినా. వెరీ గుడ్. అండ్ వాట్స్ యువర్ నేమ్? నీ పేరు చెప్తావా? ప్రశాంత్. సో ప్రశాంత్, నువ్వు ఏం చేస్తుంటావు? నేను అది ప్రస్తుతానికి చదువుతుంటా అండ్ కాలేజ్ బయట ఉన్నా ప్రస్తుతానికి అయితే. అండ్ నేనైతే బీటెక్ చేస్తా అంటున్నాడు. ఏ ఇయర్? థర్డ్ ఇయర్. అండ్ స్ట్రీమ్ ఏంటి? సిఎస్సి. వెరీ గుడ్. అండ్ సాఫ్ట్వేర్ అయిపోతావా అంటే? అవుదామనే వచ్చా. సో వీళ్ళు ఇక్కడ చేసేటట్లేరు, ఎందుకంటే బంకులు కొట్టాల్సింది అదంట. సో ప్రశాంత్, మన గేమ్ కాన్సెప్ట్ తెలుసు. 10,000 అండ్ 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్కి 10, సెకండ్ క్వశ్చన్కి 20, థర్డ్ క్వశ్చన్కి 50, ఫోర్త్ క్వశ్చన్కి 100, ఫిఫ్త్ 500, సిక్స్త్కి 1,000 రూపీస్. సో రెడీగా ఉన్నావు మరి? ఎస్, ఆల్రెడీ అర్థమైపోయింది కదా నీకు. అబ్బా అన్న డబ్బులు పట్టుకొని వచ్చిండి, మంచిగా ఇవాళ కొట్టేసుకొని వెళ్ళిపోవాలి, మంచి సిట్టింగ్ వేయాలి, అంతేనా? ఓకే, అలాంటి ప్రశాంత్ అవన్నీ ఇక్కడ మాట్లాడుతుంట. ఇక్కడ మాట్లాడితే ఎస్ సెన్సార్ కట్ చేయాలంటాడు మన ప్రశాంత్. సో ఇక్కడ మాట్లాడితే ఇక్కడ లెక్చరర్స్ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి చూసారంటో మనోడికి ల్యాబుల్లో కట్ చేస్తారు. సో వెరీ గుడ్. మనం గేమ్లోకి వెళ్ళిపోదాం. గేమ్లోకి వెళ్ళిపోయే ముందు నీకు ఇంకోటి చెప్తున్నా. సో నేను మధ్యలో క్వశ్చన్స్ అడుగుతాను, డైలాగులు అండ్ సంథింగ్. నీకు ఏం వస్తుంది, నీకు ఏం యాక్టివిటీస్ వచ్చు, నీకు 24 కల, నీ 5వ కల బయట పెట్టాలి, 25వ కల. ఓకే, అండ్ మన ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చాలా సింపుల్గా అడుగుదాం అనుకుంటున్నాను ప్రశాంత్ని. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కొత్త బంగారు లోకానికి హీరో ఎవరు? కొత్త బంగారు లోకం మూవీకి హీరో ఎవరు? ఒక్క నిమిషం, ఎవరు హెల్ప్ చేయొద్దు. ప్రశాంత్ చెప్పేసావా? ఓకే, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఇట్ వాస్ రైట్ ఆన్సర్. అండ్ మన ఫస్ట్ క్వశ్చన్కి కొత్త బంగారు లోకం మూవీకి హీరో ఎవరంటే వరుణ్ సందేశ్. ఎస్, ప్రశాంత్ 10 రూపాయలు కొట్టేశాడా? దొంగలా కాదురా, దొరలో గెలుచుకున్నా, అంతేనా? ఓకే, అండ్ మరి మన ప్రశాంత్ ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్పి 10 రూపాయలు గెలుచుకున్నాడు. సో ఇంకొక అందరికీ ఒకటి చెప్తాం అనుకుంటున్నాను, బీ సైలెన్స్ ప్లీజ్. అండ్ నేను ఎవరిని క్వశ్చన్ అడిగితే వాళ్ళే సమాధానం, ఒకవేళ చెప్పకపోతే మీ దగ్గరకు వస్తా, వాళ్ళు కూడా 10 రూపాయలు ఇస్తాం. వెరీ గుడ్. ఎందుకంటే ఆప్షనల్ క్వశ్చన్కి మన దాంట్లో ఏం అయినా కూడా మీరు మంచి ఎనర్జీగా ఉన్నారు కాబట్టి ఒకవేళ మన ప్రశాంత్కి తెలియకపోతే ఎవరికైనా తెలుసా అనంటే అప్పుడు ఎవరైనా చేతులు ఎత్తండి, వాళ్ళ దగ్గరకు వస్తా, వాళ్ళకి డబ్బులు ఇస్తా. ఓకేనా? ఇట్స్ ఆల్ ఫైన్. ఓకే, అండ్ మరి సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ప్రశాంత్. ప్రశాంత్కి ఆల్రెడీ అర్థమైపోయింది మన గేమ్ కాన్సెప్ట్. ఏంటబ్బా ఏంది ఇది? కొత్త బంగారు లోకానికి హీరో ఎవరైనా అడుగుతావు నువ్వు? ఇంత సింపుల్ టఫ్ ఇది? అదే మనోడికి మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయ్యాడు, అర్థమైపోయింది. ఇంత సింపుల్ క్వశ్చన్స్ ఉంటే 1,680 కాదు, ఇంకొక గేమ్ మీది ఎంత అన్న పెంచితే అంత గెలుచుకొని పోతా అన్న కాన్సెప్ట్తో ఉన్నాడు మన ప్రదీప్. ఓకే, మన సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. కొత్త బంగారు లోకానికి డైరెక్టర్ ఎవరు? ఓకే, కౌంట్ డౌన్ స్టార్ట్. 1 ప్రశాంత్, యాక్చువల్గా ఇది చాలా సింపుల్ కదా ప్రశాంత్. ఓకే, ఇక్కడ చాలా మంది నేను చెప్తా అంటున్నారు మన 10,000 గేమ్లో. సో వెరీ గుడ్. నీ పేరు చెప్తావు సార్? పృథ్వీరాజ్. పృథ్వీ. ఓకే, నువ్వు చెప్తున్నావు ఏంటి? పక్కన నుండి చెప్తున్నాడు ఏంటి? తప్పు చెప్పా, అంతేనా? తప్పు ఏదున్నా నేను పక్క నుండి కాపాడే ఫ్రెండ్స్ మనోడుకున్నారు. సో నీ పేరు చెప్పు. రాహుల్. అమ్మాయి పక్కన మనోడు చెప్తారు, పృథ్వీ చెప్తారు అనుకున్నా. సో నో ప్రాబ్లం. అండ్ మన ఆప్షనల్ క్వశ్చన్కి కరెక్ట్గా సమాధానం చెప్పడానికి మనకి పృథ్వీ ఇక్కడ ఉన్నాడు. సో దానికి ఆన్సర్ నీకు తెలుసా? తెలుసు. ఒకసారి గట్టిగా చెప్తాం. శ్రీకాంత్ అడ్డాలా. ఇట్ వాస్ రైట్ ఆన్సర్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. సూపర్ పృథ్వీ. ఓకే, అండ్ మరి ప్రశాంత్ ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్పాడు అండ్ సెకండ్ క్వశ్చన్ చెప్పలేకపోయాడు అండ్ మన పృథ్వీ చెప్పాడు. సో ప్రశాంత్, మనం అనుకున్నట్టుగానే క్వశ్చన్స్ చెప్పలేకపోయా, నో ప్రాబ్లం, కానీ యాక్టివిటీ మాత్రం చేయాలి నువ్వు. సో మాకోసం ఏం చేస్తావు? నీకు మిమిక్రీ కానీ సాంగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, నీకు ఏది వస్తే అది. యాక్చువల్లీ బాలకృష్ణ డైలాగ్ ఒకటి రెగ్యులర్గా వాడుతూ ఉంటాడు. ఓకే, నో ప్రాబ్లం. మాకు అలాంటి ఏం కాదు, నువ్వు ఎమోషనల్గా చెప్పడం కావాలి మాకు. అప్పట్లో మరి నాన్నగారు చెప్పినట్టు ఎలా ఉంది అంటే మన ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలి. ఓకే, అయిపోయిందా? సూపర్. టెంపర్ లేచింది మన ప్రశాంత్కి.
సో మొత్తానికి యా నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ని అనుకున్నావు బే, షూటర్ని నా కొడక తొక్కి పడేస్తా. ఓకే ఓటర్ కోటర్ కాదు, మన వాళ్ళు వెనకాల కోటర్ అంటున్నారు, నాకు అర్థమైపోయింది. సో మన 10,000లో ఇప్పటివరకు మరి ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్పాడు అండ్ సెకండ్ క్వశ్చన్ చెప్పలేపాడు. సో ఇక్కడ మన చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నారు అండ్ స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు. ఆల్రెడీ మనం అనుకున్నాం ఇక్కడ మరి బీటెక్ అంటే ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటుంది. సో ఇక్కడ మరి అమ్మాయిల దగ్గరికి వెళ్ళిపోదాం. సో హలో, మీ పేరు? ఇంద్రాణి. ఇంద్రాణి. ఓ ఇంద్రాణియా? ఓకే, అది ఇంటి పేరా లేకపోతే ఓ వెనకాల మామూలుగా మనం పెట్టుకునేది ఇంటి పేరేనా? ఓ ఇంద్రాణి, వెరీ గుడ్. నేను అడుగుదాం అనుకున్నా, ఇంతలోకి మనోడు వెనకాల నుండి చెప్పేశాడు. నీ పేరేంటి? రామ్. ఓకే, ఓ ఇంద్రాని. రెడీగా ఉన్నా, మన కాన్సెప్ట్ తెలుసు. 10,000 అండ్ 6 క్వశ్చన్స్ ఉంటాయి. కరెక్ట్గా 6 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్తే 1,680 రూపీస్. సో ఓకేనా? రెడీగా ఉన్నావా? అండ్ ఇందాక నేను అన్నట్టుగా మధ్యలో నాకు యాక్టివిటీస్ అండ్ పక్కన ఏంటి పృథ్వీని వస్తున్నావు? పృథ్వీ అన్నయ్య నాకు నువ్వు చెప్పాలంటావు ఏంటి? అంతేనా? ఎస్, నాకు గిఫ్ట్ కింద ఇక్కడ 1,680 రూపాయలు ఉన్నాయి కాబట్టి నువ్వు క్వశ్చన్స్ చెప్పు చాలు, నేను గెలుచుకుంటాను. అదే నాకు పెద్ద గిఫ్ట్ అన్నట్లు చెప్తుంది. సో పృథ్వీ, మరి చెల్లెమ్మకి రెడీగా ఉన్నావా హెల్ప్ చేయడానికి? నువ్వు ఇట్లా చేస్తే అట్లా మన కాన్సెప్ట్లో అది లేదు కదా, ఎవరు చెప్తారు? ఓకే ఓకేనా? ఓకే, పోనీలే అంటే ఒకసారి వదిలేద్దాం. సో ఓ ఇంద్రాని మనతో ఉంది అండ్ ఓకే, అండ్ 6 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్పి మనం 10,000లో గెలిచేటట్టు నాకు అనిపిస్తుంది. సో మరి క్వశ్చన్స్ అడిగేద్దాం. ఇందాక ఓకే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్లో హీరోల పేర్లు ఏంటి? సినిమాలో హీరోల పేరు లేదా మామూలుగా బయట? మహేష్ బాబు, వెంకటేశ్వర. అదే కదా చిన్నోడు. అలా కాదు తూచది. నేను యాక్చువల్గా అడిగింది బయట, ఆ సినిమాలో వాళ్ళకి పేర్లు లేవు. సినిమాలో అయితే నేను అది అడగలేదు. ఓకే, నువ్వు చెప్పింది కరెక్ట్. ఒకసారి మళ్ళీ చెప్తావు గట్టిగా? మహేష్ బాబు, వెంకటేశ్వర. ఇంత టఫ్ క్వశ్చన్ కి ఇంత సింపుల్ గా సమాధానం చెప్తే నేను అస్సలు కనుకోలేదు. ఓకే పృథ్వీ, ఎందుకు పృథ్వీ అంత టెన్షన్ పెడుతున్నాను? నేను కనీసం ఇంకా క్వశ్చన్ కంప్లీటే చేయలే, ఒకసారి క్లాప్స్ కొట్టిద్దాం అనే లోపే పృథ్వీ డబ్బులు అంటున్నాడు. నాకు తెలిసి నేను ఏం చేస్తూ ఉంటావు అనగానే నేను బీటెక్ చేస్తున్నా, క్వశ్చన్ అయిపోయింది డబ్బులు అనేది. సో నన్ను భయపెట్టబాకండి. నేను బేసిక్గా క్వశ్చన్ అడిగినప్పుడు సమాధానం చెప్పండి. సార్ గట్టిగా క్లాప్స్ కొడితే 10 రూపీస్ ఇచ్చేద్దాం మన ఓ ఇంద్రానికి. ఒకసారి ఓ ఇంద్రానికి ఓ కొట్టండి గట్టిగా. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది అండ్ ఇంకా రిమైనింగ్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 5 క్వశ్చన్స్ నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్తే 1,680 రూపీస్ గెలుచుకోవచ్చు. సో మన సెకండ్ క్వశ్చన్ వెళ్ళే ముందు మన 10,000లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు 10,000. మరి చూసారు కదా ఇప్పటివరకు మన 10,000లో మరి చిన్న క్వశ్చన్స్కి సమాధానం చెప్పి మధ్యలో డైలాగ్ కూడా చెప్పాడు మనోడు. అండ్ ఇప్పుడు మన ఓ ఇంద్రానికి ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, 10 రూపీస్ వచ్చేసాయి. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ 5 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్తే 1,680 రూపీస్. సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓ ఇంద్రాని, సెకండ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు నాకు ఒక పాట కానీ సంథింగ్ ఏదైనా పాడాలి నువ్వు. 1 2 3 స్టార్ట్. నాలో నీనా ఏదో అన్నానా, నాతో నీలేని మై మరపునా, ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో, విన్న మాటేదో నిన్నడగరా. ఓకేనా, సూపర్. అండ్ నిజంగా చాలా చక్కగా పాడా. అండ్ నువ్వు సింగర్ ఓ ఇంద్రాని, సింగర్ అండ్ బేసిక్గా సంగీతం నేర్చుకుంటున్నావు అంతేనా? నేర్చుకున్నావు. ఓకే, నేర్చుకున్నదంటే ఇంకా నేర్చుకోవట్లేదు, అయిపోయింది. సో గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టండి. చాలా చక్కగా అండ్ సూపర్గా పాడింది. ఇక్కడ అమ్మాయిలు అయితే చాలా ఎనర్జీగా ఉన్నారు. సో అదే విధంగా బాయ్స్ కూడా అంతే ఉండాలి అండ్ డైలాగులు చెప్పాలి. సో ఇందా నుండి మిమ్మల్ని అక్కడ నుండి చూస్తున్నా సెటైర్లు వేస్తున్నారు, అదే సెటైర్లు ఇక్కడ వేయాలి. ఇంద్రాని. అండ్ సెకండ్కి వెళ్ళిపోదా? ఓకే. అండ్ మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి చాలా సింపుల్గా అడుగుదాం అనుకుంటుంది కదా, శివాజీ మూవీకి డైరెక్టర్ ఎవరు చెప్పబాకండి. ఆ శంకర్ ఏంటి అసలు? శంకరా? మరి మా శంకర్ అన్నట్లుంటే. సో నాకేంటంటే, సో ఓ ఇంద్రాని కాన్సెప్ట్ ఏం తెలుసా?
నా పేరు ఓ ఇంద్రాణి కాబట్టి అక్కడ కూడా ఆ శంకర్ అని పెట్టేసింది. గట్టిగా క్లాప్స్ కొడితే మన ఓ ఇంద్రాకి 20 రూపీస్ వచ్చాయి. 20 రూపీస్ ఇస్తాను నేను, 30 రూపీస్ వచ్చినాయి. అండ్ మూడో క్వశ్చన్కి 50 రూపీస్ వృద్ధి. సో నేను హెల్ప్ చేస్తున్నా పక్కన నుండి. అలాంటి ఏం లేవా? ఆ క్వశ్చన్ కూడా అయినా ఆ క్వశ్చన్కి నేను హెల్ప్ చేసేది ఏముంది అని అంటారా? యా శంకర్, శివాజీకి శంకర్ అని తెలియపోతే అసలు నువ్వు అని అంటున్నారు. ఓకే అని మన థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రెడీగా ఉన్నా? యా సచిన్ టెండూల్కర్ ఈ మధ్య ఒక షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి వచ్చారు సచిన్. సో రీసెంట్గా నాకు ఆ సిటీ కావాలి అండ్ ఆ షాపింగ్ మాల్ పేరు కావాలి. మనకు పీవీపీ షాపింగ్ మాల్ విజయవాడ. నాకు అర్థమైపోయింది, వీళ్ళు తెలియనే ట్యాగ్ చేస్తున్నారు. నేను తెలియనే ట్యాగ్ చేస్తే ఆ క్వశ్చన్ అడిగితే వీళ్ళు చెప్పరేమని అనుకుంటారని అడిగాను నేను. సో కోసేపు అయిన తర్వాత ఇట్లా ఆలోచించా అని చూసి చెప్పేసావు అంతేనా? డబ్బులా? ఎస్, మరి చూసారు కదా థర్డ్ క్వశ్చన్ కూడా కరెక్ట్గా సమాధానం చెప్పింది. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. ఇట్ వాస్ 50 రూపీస్. 50 రూపీస్ క్వశ్చన్కి మరి ఓ ఇంద్రయ్య అని. సో మనం వెళ్ళిపోదాం. ఎన్నో క్వశ్చన్ ఇప్పుడు? ఫోర్త్ క్వశ్చన్. ఇష్క్ మూవీకి కెమెరామ్యాన్ ఎవరు? ఓకే, అండ్ మన ఇంద్రానికి తెలియదు అంటే ఈ క్వశ్చన్. సో ఎవరికైనా తెలుసా? చోటకే నాయుడు. ఇట్ వాస్ ఒకసారి గట్టిగా రాంగ్ ఆన్సర్ అది. సో ఎవరు క్లాప్స్ కొట్టబాకండి, అవసరం లేదు. సో ఎవరికైనా తెలుసా ఇది ఇష్క్ మూవీకి కెమెరామ్యాన్ ఎవరు? అంతేనా? మరి ఏది చేస్తే ఎక్కువ? సినిమాలు చూస్తాను, సినిమాలు తీసేవాళ్ళు చూడం. అది సినిమాలు చూస్తారు కానీ సినిమాలు తీసేటోళ్ళని చూడరంట. సో మంచి మంచి ఫేమస్ కెమెరామ్యాన్ అతనైతే. సో దానికి ఆన్సర్ వచ్చేసి ఎవరు బాగా బుర్రలు బద్దలు చేసుకోబాకండి, పిసి శ్రీరామ్. ఫేమస్. సరే గడిగా క్లాప్స్ కొట్టండి. మొత్తానికి ఇందాక ఓ ఇంద్రానికి 80 రూపాయలు వచ్చాయి. 80 రూపీస్ ఎగ్జాక్ట్లీ. ఓకే, అంతే వచ్చాయా? సో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? అంతేనా? ఓకే చెప్పాలి, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అండ్ దీంతో ఏం చేయబోతున్నావు నువ్వు? మొన్న ఒకటి దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకున్నారు, ఇస్తే అందుకనే పాపం ఇందాక నుండి 100 రూపాయలు క్వశ్చన్ ఈజీగా అడిగింది. సో ఏం పర్లేదమ్మా, వాళ్ళు కరెక్ట్గా చెప్పి మనం 10,000లో విన్ అవుతారు. నో ప్రాబ్లం. చూసారు కదా, మనం మొత్తానికి ఎవరికి ఇదంట. అండ్ 10,000లో ఇప్పటి వరకు చాలా చిన్న ప్రశ్నలు మనం అడిగిన దానికి సమాధానం చెప్పారు. అండ్ మన 10,000లో 80 రూపీస్ అండ్ మధ్యలో 20-30 గెలుచుకున్నారు. సో మొత్తానికి వాళ్ళు మన 10,000లో మొత్తానికి 1,680 రూపీస్ ఎవరు గెలుచుకుంటారో తెలుసుకుందాం. అండ్ అదృష్టవంతులు ఎవరో తెలుసుకుందాం. సో ఒకసారి మన 10,000లో బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు 10,000. మరి చూసారు కదా ఇప్పటివరకు మన 10,000లో చాలా సరదాగా చిన్న క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్పారు. అండ్ మధ్యలో మిమిక్రీలు అండ్ డైలాగ్ కూడా చెప్తున్నారు. సో ఇంకా వాళ్ళే కాదు, ఇంకా చాలా మంది చెప్పడానికి రెడీగా ఉన్నారు. అండ్ మొత్తానికి మన 10,000లో 1,680 రూపీస్ గెలుచుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సో మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగేద్దాం. అండ్ మన దక్కించుకునే అదృష్టవంతులు ఎవరో తెలుసుకున్నారు 10,000లో. సో పృథ్వీ, ఎస్, ఆర్ యూ రెడీ ఫర్ ద 10,000? ఐఎమ్ ఆల్రెడీ రెడీ అని అంటున్నా. అండ్ నీ పేరు? అనీష్. ఓకే, ఇద్దరు బ్రదర్స్ అంట. అండ్ రచ్చ మన మొత్తానికి క్వశ్చన్స్ చెప్పేసి గెలిచేస్తారు ఇవాళ. పూర్వజన్మలు, ఈ జన్మలో కదా? అదేంటబ్బా? ఏంటి మొగదీరాలో టచ్ గా కరెంట్ షాక్ కొట్టిద్దా ఏంటి? అంతేనా? ఓకే, కరెంట్ పోయింది. పృథ్వీ కరెంట్ పోయిందంటే వేరే మీనింగ్ వచ్చింది. ఓకే, అండ్ మన ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చాలా సింపుల్గా అడుగుదాం అనుకున్నాను. యా, మన వెంకటేష్ రీసెంట్ మూవీ ఏంటి? దృశ్యం. తెలుసు కానీ తెలియనట్టు మన చెప్తున్నావు కదా. సార్ గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఇట్ వాస్ రైట్ ఆన్సర్. అండ్ దృశ్యం రీసెంట్ గా వచ్చిన మూవీ చాలా ఎలా ఉంది? చూసాము మూవీ? చాలా బాగుంది. చాలా బాగుందా? ఇట్ ఈస్ లైక్ వెరీ నైస్ థింకింగ్. ఆ డైరెక్టర్ ఒక లేడీ అమ్మ. ప్లస్ ఎవ్రీథింగ్, ద మూవీ స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ వాజ్ వెల్ ఆర్గనైజ్డ్. ఎవ్రీథింగ్ అంతే ఇంగ్లీష్ వచ్చు. మనోడు రెజ్యూమ్లో ప్రిపేర్ అయినట్టు. యా, దిస్ ఇస్ పృథ్వీ అండ్ ఐ డూ బీటెక్ విత్ స్ట్రీమ్ ఆఫ్ ఫన్. మొత్తం ఒక బయట అంతే ఇంగ్లీష్ వచ్చి అంటే నో ప్రాబ్లం. అండ్ ఫస్ట్ క్వశ్చన్ రెడీగా ఉన్నాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. రెడీగా ఉన్నాం అంటే మనకి కొడతారు. యా, సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. సెకండ్ క్వశ్చన్ కూడా అదే విధంగా చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. అండ్ వెంకటేష్ది పవన్ కళ్యాణ్ది రీసెంట్గా ఒక మూవీ వస్తుంది. ఆ మూవీ పేరేంటి? మల్టీ స్టారర్ మూవీ. వెంకటేష్ దాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ది రీసెంట్గా ఒక మూవీ వస్తుంది.
Govinda Govinda, oh my god remake. ఎస్ 20 రూపీస్ సెకండ్ క్వశ్చన్కి క్లాప్ ఒక్కసారి గట్టిగా. ఎస్ చాలా చక్కగా 2 క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తున్నారు అండ్ 30 రూపీస్ గెలుచుకున్నాం. రుచి తర్వాత లెక్క పెట్టుకోవచ్చు ప్లీజ్. లెక్క పెట్టట్లేదు. అంతేనా? ఆ లెక్కలన్నీ తర్వాత చూసుకోవచ్చు. ఓకే, లెక్కల్లో ఏం బొక్కలు ఉండవు. లేకుండా ఇచ్చినా పర్లేదు. ఓకే అండ్ థర్డ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఇంకా రిమైనింగ్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్తే 1680. సో మరి మా కోసం ఇప్పుడు ఏం యాక్టివిటీ చేస్తున్నాం? ఇందాక అన్నట్టుగా నేను క్వశ్చన్స్కి కరెక్ట్గానే సమాధానం చెప్తాను చెప్పేసి అయిపోయింది. మ్యాజిక్ చేస్తాం. మ్యాజిక్ చేస్తా. ఓకే అండ్ డిఫరెంట్గా ఇప్పుడు దాకా మరి అందరు పాటలు పాడారు అండ్ మిమిక్రీ చేశారు అండ్ సంథింగ్ డైలాగులు కూడా చెప్పారు. యా పృథ్వీరాజ్ మన కోసం ఒక మ్యాజిక్ మ్యాజిక్ చేయబోతున్నాడంట. కర్చీఫ్ హ్యాంకీ. ఓకే కాయిన్ ఇక్కడే ఉన్నాయి. 2 రూపీ కాయిన్. నార్మల్గా ఇట్లా లోపలికి పెట్టా. ఓకే ఫైన్. యూ కెన్ జస్ట్ పుట్ యువర్ హ్యాండ్ అండ్ చెక్ ఇట్ అవుట్. కాయిన్ ఉందో లేదో నువ్వు చెక్ చేస్తే నేను అస్సలు నమ్మను. చేతిలో ఉంది. సరే నువ్వు చెక్ చేయి. ఓ ఇంద్ర అని చెక్ చేస్తే నేను అస్సలు నమ్మను, ఎందుకంటే వీళ్ళిద్దరు గ్యాంబ్లింగ్ ఉంది కాబట్టి. ఓకే కాయిన్ ఇక్కడే ఉంది, రిలాక్స్. చెక్ చేసి. ఓకే చెక్ చేయి. జల్దీ నా చేయి కాదు, కాల్ చేయి పట్టుకో. అమ్మ రిలాక్స్. ఇప్పుడు దీంట్లో రూపాయి ఉండదని నాకు అర్థమైపోయింది. యా ఈ మ్యాజిక్ నేను కూడా రేపు చేయొచ్చు, ఎందుకంటే నాకు అర్థమైపోయింది మ్యాజిక్. నేను చూసాను ఈ మ్యాజిక్ ని. సో ఇదంతా చట్టం తాను పని తాను చేసుకొని పోతుంది. కాయిన్ ఉండదు కదా? ఎస్ రియల్. ఇందాక నుండి టెన్షన్ పడి అందరూ చూశారు కదా, అందరూ పట్టుకున్నారు కదా, కాయిన్ అయితే ఉంది కదా. సో ఇప్పుడు నాకు ఉండదని నాకు తెలుసు, ఎందుకంటే ఇది మ్యాజిక్ కాబట్టి మ్యాజిక్ అంతే. ఓకే క్లాప్స్ ఒకసారి గట్టిగా. ఎస్ అబ్బాబ్బాబ్బా చాలా మంచి కళలు ఉన్నాయి మన నోటి దగ్గర. మంచి మ్యాజిక్ చేసి చూపించాడు అందరికి. సెకండ్ 2 క్వశ్చన్స్ అయిపోయి కదా. 2 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్పి 30 రూపీస్ గెలుచుకున్నాడు అండ్ రిమైనింగ్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్తే 1680. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు మూవీ చూసావా? దానికి ఆ మూవీ డైరెక్టర్ ఎవరు? శ్రీకాంత్ అడ్డాలా. యా మరి థర్డ్ క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్పాడు శ్రీకాంత్ అడ్డాలా. మరి సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టుకి డైరెక్టర్. ఒకసారి గడిగా క్లాప్స్ కొట్టండి. అండ్ మొత్తానికి 3వ క్వశ్చన్కి ఎంత? 3వ క్వశ్చన్కి 50. యా 50 రూపీస్ ఇచ్చేద్దాం. యా ఇక్కడ మన పక్కన ఇద్దరు ఉన్నారు. ఇక్కడ నీకు 80 వచ్చాయి అండ్ మీ అన్న ఇప్పుడు పృథ్వీకి కూడా 80 వచ్చాయి. 4th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఎస్ 4th క్వశ్చన్ రెడీగా ఉన్నా. సో సచిన్ టెండూల్కర్ది ఏ స్టేట్? చాలా ఈజీ క్వశ్చన్ ఇది. 4th క్వశ్చన్ చాలా ఈజీగా అడిగాను. నువ్వు ఇట్లా అని మహారాష్ట్ర. రైట్ ఆన్సర్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ. యా సూపర్. మొత్తానికి 4th క్వశ్చన్ 100 రూపీస్ అండ్ 4 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్తే 180 రూపీస్ వచ్చాయి నీకు. మళ్ళీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ. 180 రూపీస్ వచ్చాయి. 4th క్వశ్చన్కి వెళ్ళిపోతాం. అండ్ ఇప్పటికే 4 క్వశ్చన్స్ అయిపోయి 4 క్వశ్చన్స్ అయిపోయాయి 180 రూపీస్ గెలుచుకున్నాడు మన పృథ్వీరాజ్. అండ్ ఇంకా రిమైనింగ్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. 2 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్తే 5th క్వశ్చన్కి 500 రూపీస్. ఇప్పుడు నేను అడగబోయేది 5th క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్తే 500 రూపాయలు వస్తాయి. అండ్ 6th క్వశ్చన్కి 1000 రూపీస్. 5th క్వశ్చన్కి వెళ్ళే ముందు ఇక్కడ మనం ఒక డైలాగ్ చెప్తా అంటున్నారు ఇందా నుండి. సో అతని దగ్గరికి వెళ్ళి డైలాగ్ చెప్పేసి ఓకేనా? ఎవరు ఇక్కడ? నీ పేరు? నరేంద్ర గుడ్. నువ్వు ఏం చేస్తావు? బీటెక్ థర్డ్ ఇయర్. స్ట్రీమ్ సిఎస్సి. డైలాగ్ చెప్తావా లేకపోతే మిమిక్రీ చేస్తావా? డైలాగే చెప్తా. సో ఒకసారి కరెంట్ వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటుంది, కానీ టచ్ చేస్తే షాక్ సాలిడ్ గా ఉంటుంది. ఎస్ ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. అబ్బాబ్బా నిజంగా. ఇక్కడ మీరు విన్నారా ఈ డైలాగ్? కరెంట్ తిక్ కూడా సన్నగా నాలాగే ఉంటుంది, దాని అమ్మ టచ్ చేస్తే షాకే. ఎస్ సూపర్ సాలిడ్గా ఉంటుంది అంట. మంచి డైలాగ్ చెప్పాడు. సో మరి మన 10,000లో ఇప్పటికే 4 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకొని పృథ్వీరాజ్ 180 రూపీస్ గెలుచుకున్నాడు. అండ్ మన 5th క్వశ్చన్కి రెడీ అను. కార్గిల్ యుద్ధం ఏ ఇయర్లో జరిగింది? 1999. ఓకే అండ్ ఇట్ వాస్ సూపర్. అండ్ 5th క్వశ్చన్కి 500 రూపీస్. గట్టిగా క్లాస్ కొట్టండి. మొత్తానికి మన పృథ్వీరాజ్ నేను చెప్పాను కదా ఇవాళ మనోని గెలిపిద్దాం అనుకున్నా. 1680 రూపీస్ వచ్చాయి. అండ్ మొత్తానికి 5th క్వశ్చన్ 500 రూపీస్ అండ్ 6th క్వశ్చన్ 1000 రూపీస్. మొత్తానికి ఇప్పుడు నీకు ఎంత వచ్చాయి? 680 రూపీస్ వచ్చాయి. అండ్ ఏదో సరదాగా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, అలా చెప్పుకుంటా జోక్స్ వేసుకుంటా మనోడు 500 రూపాయలు కొట్టేశాడు. సో మన 10,000లో అందరూ ఇలాంటి చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్తే ఎవరైనా గెలవచ్చు, మీరు కూడా గెలవచ్చు. సో మరి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే 500 రూపాయలు వచ్చాయి మనోడికి. యా చూడండి ఇది నిజంగా సూపర్. ఓకే అండ్ మన 6th క్వశ్చన్కి రెడీగా ఉన్నాం. 6th క్వశ్చన్కి వెళ్ళే ముందు ఎవరైనా ఇక్కడ ఒక పాట పాడాలి సరదాగా, ఎందుకంటే మా బాలు పాడతాడు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. బాలు ట్రబుల్ సియోన్ లేకపోతే సీరియస్ గా తొడగొట్టాల్సిందే. కానీ ఓకే తొడగొడితే కొట్టినోలే కానీ పక్కన పృథ్వీరాజ్ తొడగొట్టావు మర్చిపోయి. ఎందుకంటే ఓకే తొడైతే మన బాలు కొట్టాడు. అండ్ ఇక్కడ డైలాగ్ మాత్రం ఇక్కడ నుండి వచ్చింది. సో మొత్తానికి వాయిస్ ఓవర్ లాగా డైలాగ్ ఇక్కడ మామూలు యాక్షన్ ఇక్కడ చేస్తాడు, వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ వచ్చింది. సో ఓకేనా? వాయిస్ మనోడిస్తున్నాడు. గట్టిగా నీ పేరు చెప్తా ఒకసారి. ప్రశాంత్. వెరీ గుడ్. ఏం చేయబోతున్నావు? డైలాగా? ఓకే గట్టిగా.
కనిపించే 3 పేపర్లు క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్ హాల్ టికెట్ అయితే కనిపించే 4వ పేపరే రా స్లిప్. అగ్ని సూపర్. కనిపించిన ఆ 3 పేపర్లా? ఏ పేపర్లే? 4వ పేపరే ఎగ్జామ్ పేపరా క్వశ్చన్ పేపర్ స్లిప్? అబ్బా యా పృథ్వీ ఇప్పటిదాకా మరి 5th క్వశ్చన్ కూడా కరెక్ట్ గా సమాధానం చెప్పామని మనోడు తొడగొట్టాడు అని మనోడు వాయిస్ ఓవర్ డైలాగ్ కూడా చెప్పాడు. సో ప్రశాంత్ యా ప్రశాంత్ చాలా చక్కగా చెప్పాడు. కనపడిన ఆ 4 పేపరే స్లిప్ అంట. సో అగ్ని మన సాయి కుమార్ డైలాగ్ చాలా మంచి ఫినిషింగ్ తో చెప్పాడు. కనిపించిన 3 సింహాలు నీతికి న్యాయానికి నిజాయితీ కనపడిన ఆ 4వ సింహం ఆ అగ్ని. ఓకే ఎస్ ఓకే అండి కరెక్ట్గా చెప్పాను. సూపర్ గా చెప్పావు ప్రశాంత్. అదే విధంగా చెప్పావు. అండ్ మన 6th క్వశ్చన్ లాస్ట్ రిమైనింగ్ ఉంది అండ్ దానికి 1000 రూపీస్ ఉంటాయి నీకు. సో ఇప్పటి వరకు నువ్వు 680 రూపీస్ గెలుచుకున్నావు అలా సరదాగా. ఇందా నుండి పృథ్వీ ఫస్ట్ నుండి వచ్చినప్పటి నుండి డబ్బులనే చూస్తున్నాడు నన్ను చూస్తున్నాను అనుకున్నా కానీ డబ్బులనే చూస్తున్నాడు. ఇప్పుడు కూడా మొత్తానికి రీచ్ అయ్యాడు. 5 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్పాడు. ఎస్ రెడీ ఫర్ ద 6th క్వశ్చన్. ఫస్ట్ స్పేస్ టూరిస్ట్ ఎవరు? ఓకే చెప్తా. నీల్ ఆమ్స్ట్రాంగ్. ఎస్ నువ్వు అంటావని నాకు తెలుసు. అది స్పేస్ టూరిస్ట్ స్పేస్ లోకి వెళ్ళిందని అనుకుంటున్నావు నాకు అర్థమైపోయింది. కల్పనా చావ్లా. అబ్బో బాలు నీకు టైం ఇస్తే నువ్వు కొడతావు నాకు అర్థమైంది. మన వాళ్ళు గూగుల్కి ఎక్కడికో వెళ్ళిపోతారు. సో మన వాళ్ళ మీద ఫోకస్ చేయండి ఎందుకంటే మన వాళ్ళు వెనకాల నుండి గూగుల్లో కొట్టి చెప్తున్నారు ఆన్సర్లు. సో మొత్తానికి ఎస్ పృథ్వీరాజ్ నీకు 10 సెకండ్స్ ఇస్తా ఓకేనా? 1 ఎస్ పృథ్వీ డాగ్ ఎట్లా అయింది టూరిస్ట్ అయింది. సో ఓకే దానికి వచ్చేసి ఆన్సర్ ఎవరికైనా తెలుసా? ఫస్ట్ వాడు పైకి ఎక్కుతాడు ఆడే టూరిస్ట్. ఫస్ట్ వాడు పైకి ఎక్కుతాడంట వాడే టూరిస్ట్ అంట. సో దానికి ఆన్సర్ వచ్చి పృథ్వీరాజ్. ఎనీవే మొత్తానికి ఆన్సర్ చెప్పలేకపోయా. నన్ను చెప్పండి ఒకసారి. డెన్నిస్ టిటో. సో మరి చూసారు కదా ఇవాళ మన 10th తరగతిలో చాలా సరదాగా పార్టిసిపేట్ చేసాం మన హితం కాలేజ్లో. అండ్ మంచి గ్రీనిష్ ఏరియా అండ్ చల్లగా గాలులు కూడా వస్తున్నాయి. సో మన స్టూడెంట్స్ కూడా అదే రేంజ్లో మంచి స్పోర్ట్స్ స్పిరిట్తో మరి చిన్న పాటలు పాడారని మధ్య మధ్యలో డైలాగ్ కూడా చెప్పారు అండ్ మిమిక్రీ చేశాడు. మనోడు మ్యాజిక్ కూడా చేశాడు. సో మొత్తానికైతే మన 10th తరగతిలో విన్ కాలేపారు. అండ్ నాకు తెలిసి వాళ్ళు 5th క్వశ్చన్ దాకా వచ్చాడు మరి పృథ్వీరాజ్. అండ్ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశాడు అండ్ మొత్తానికి 680 రూపీస్ గెలుచుకున్నాడు పృథ్వీరాజ్. సో చెల్లి సహకారంతో ఓకే ఇదంతా బాగానే ఉంది. ఒకసారి మనం అడిగేద్దాం గేమ్ ఎలా అనిపించింది? గేమ్ చాలా బాగుంది. సో నాలాంటి అంటే ఇంట్లో పాకెట్ మనీ తక్కువ అయితే ఇలా గెలుచుకోవడానికి బాగుంది. ఇప్పుడు ఎంత మనీ అంటే బయట ఫ్రెండ్స్ తక్కువ పెడతాడు, అమ్మాయిలకు బాగా ఖర్చు పెడతాడు. ఫేస్ వాల్యూ మ్యాచ్. చూసారు కదా ఇవాళ మన 10th తరగతి చాలా బాగా ఇంట్రెస్టింగ్గా మన హితం కాలేజ్లో మరి చక్కగా గ్రీనిష్ ప్లేస్లో అండ్ వాళ్ళు కూడా చాలా స్పోర్ట్స్ స్పిరిట్తో మనతో పార్టిసిపేట్ చేశారు. అండ్ మొత్తానికి 5 క్వశ్చన్స్ దాకా సమాధానం చెప్పారు. అండ్ మన 10th తరగతి 6 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్పి 1680 రూపాయలు గెలుచుకోలేపారు. సో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో అన్న మరి ఎవరైనా గెలుచుకొని ఆ అదృష్టవంతులు ఎవరో తెలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ టేక్ కేర్ అండ్ బాయ్.